ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మత్స్యకారుల ప్రతి సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రెండో రోజు మత్స్యకారులు ధర్నా కొనసాగించారు. ఉదయం 6 గంటల నుంచి కూడలి నుంచి సమీప ప్రాంత రహదారులన్నీ మూసివేసి మత్స్యకారులు ధర్నా చేపట్టారు. కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేశారు. దుకాణాలు తెరవద్దని యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మత్స్యకారుల ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రెండో రోజు మత్స్యకారులు ధర్నా కొనసాగించారు. ఉదయం 6 గంటల నుంచి కూడలి నుంచి సమీప ప్రాంత రహదారులన్నీ మూసివేసి మత్స్యకారులు ధర్నా చేపట్టారు. కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేశారు. అలాగే దుకాణాలు తెరవద్దని యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటికే ఆయన వివిధ శాఖల అధికారులు, కలెక్టర్తో ఒక కమిటీ ఏర్పాటుకు అధికారుల్ని ఆదేశించారు. రెండో రోజు కూడా మత్స్యకారులు తమ ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీనిపైన ఇవాళ పవన్ కళ్యాణ్ స్పందించారు. వారి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి, వారు ఆందోళన విరమించేలా చూడాలి అనేసి ఇప్పటికే అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆయన చొరవ చూపించారు. రెండో రోజు కూడా వారు అక్కడ దుకాణాలు కూడా మూసివేయాలని ఒకవైపు యజమానులపై సైతం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైన బైఠాయించి ధర్నా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రహదారిని సైతం వారు మూసివేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, అసలు ఎందుకని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు? ప్రధానంగా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఉప్పాడలో గత చాలా కాలం నుంచి ఉన్నటువంటి కాలుష్య ఇష్యూ సంబంధించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆందోళన ఈరోజు మరింత తీవ్రతం చేశారనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ ఇష్యూకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ స్పందించారు. ముఖ్యంగా లోకల్గా స్థానిక సభ్యుడిగా ఉండటంతో పాటు ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా ఆయన స్పందించారు. అధికారులతో కూడా ఆల్రెడీ మాట్లాడారు. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యుల్లోగా భాగంగా అధికారులు, అలాగే స్థానిక మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అలాగే స్థానిక లీడర్స్ వీళ్ళందరినీ కూడా కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కాలుష్య నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కెమికల్స్కి సంబంధించి వాటిని నియంత్రించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకి, అలాగే ఈ కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఈ కమిటీ కూడా స్థానికంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత ఒక సూచనలు, సలహాలు అదైతే ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సమావేశాలు పూర్తయిన తర్వాత నేను నేరుగా వచ్చి అక్కడికి వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులని కూడా తెలుసుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా తన ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు కలెక్టర్ను కూడా తక్షణమే వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలంటూ కూడా కలెక్టర్లకి ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆల్రెడీ ఉప్పాడ మత్స్యకారులతో చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మత్స్యకారులతో కలెక్టర్ వివరిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే మత్స్యకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి, తక్షణమే ఫ్యాక్టరీని మూసివేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు అయితే వాళ్ళ ఆందోళన అనేది ఉధృతం చేశారు. ఎవరైతే మత్స్యకారులు 18 మంది గతం నుంచి చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కానీ లేదంటే ఫ్యాక్టరీ నుంచి లేదంటే ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు అందలేదనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన కూడా చెందుతున్నారు. కాబట్టి ఈ ఇష్యూ గురించి కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. మత్స్యకారులు చనిపోయినటువంటి 18 మందికి కూడా కావాల్సినటువంటి బీమాని కానీ ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని అన్నింటినీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించి ఆదేశాలు కూడా అధికారులకు ఇప్పటికే తెలియజేశాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సమావేశాల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించిన తర్వాత దీనికి ఒక పరిష్కార మార్గం తీసుకొస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. మత్స్యకారులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో ఉప్పాడలో
జరుగుతున్నటువంటి ఆందోళన విరమించాలని కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. దీనికోసం కమిటీ వేశారు కాబట్టి కమిటీ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఆ డిసిషన్ తగ్గట్టుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు హామీ ఇవ్వడం జరిగింది. హరీష్, థ్యాంక్ యూ దుర్గా.